బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను అన్ని పార్టీలు అణగదొక్కుతున్నాయని మండిపడ్డారు. సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్లపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీలను అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు పోరాటం ఆపబోమన్నారు. ఏపీలో దోపిడీ పార్టీలు ఎక్కువయ్యాయన్న ఆయన త్వరలో బహుజనుల శకం మొదలవుతుందని పేర్కొన్నారు. గత అనేక సంవత్సరాలుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీలకున్న సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, మిగిలిన అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి సుమారు 7 ప్రధాన సమస్యలపైన ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దలు హాజరయ్యారు. వారి అభిప్రాయం తెలియజేశారు. బీసీలను ఏ విధంగా ప్రభుత్వాలు, పార్టీలు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా అణచివేస్తున్నారు అనే అంశాలపైన అనేక రకాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నా, బీసీల హక్కులు సాధించాలన్నా, లేదంటే అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వాలు, నాయకులు ఇస్తున్న తప్పుడు హామీలు నెరవేరాలన్నా బీసీలు చేయాల్సింది ఉద్యమాలు, పోరాటాలు కాదు, రాజకీయ అధికారం కోసము, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఏర్పడింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మోంతా